వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ లో మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రాజకీయాల్లోకి వచ్చాక 4 ఎలక్షన్ ఫైట్ చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ 2014, 18 తర్వాత ఇది. సో హౌ డిఫరెంట్ అంటే ఈ ఎలక్షన్స్ ఎట్లా డిఫరెంట్? 2 సార్లు మీరు ఫెయిల్ అయ్యారు, బట్ 14 లో పోటీ చేయకుండానే చాలా పెద్ద సక్సెస్. గుడ్ సక్సెస్ జరిగింది. అంటే నేను ఏమనుకుంటానండి, అంటే నేను యాక్టర్ని కాబట్టి మీరు ఇన్స్టెంట్ సక్సెస్ కోరుకుంటున్నారు. యాక్చువల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ పొలిటికల్ లీడర్ ఇంక్లూడింగ్ మోదీజీ ఆర్ అద్వానీజీ ఆర్ వాజ్పేయిజీ ఆర్ ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు, వీళ్ళెవరు కూడా చాలా ఆర్గానిక్గా సహజ క్రమంలో ఎదిగిన వ్యక్తులు. మీరు విజయం చూడలేదు అంటే నాకేమనిపిస్తుంటే, అసలు విజయం చూసాను. నా ఉద్దేశం ఏంటంటే, ఏదైనా పని సాధించాలి అంటే ఒక డిగ్రీకి రావాలంటే 3 ఏళ్ళు చదవాలి, పీజీ చదవాలంటే ఇంకో 2 ఏళ్ళు, ఆ పని పిహెచ్డీ చదవాలంటే యూ డోంట్ సమ్టైమ్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ అండ్ థీసిస్ అవుట్పుట్. అలాంటిది కనీసం ఒక దాంట్లో ఒక సాధన కనీసం ఒక దశాబ్దం చేయందే కనీసం మనకు ఆ రిజల్ట్స్ కనిపించవు. సో నాకు ఐఎమ్ క్వైట్ ప్రాక్టికల్ ఇన్ దట్ మేనర్. కనీసం నేను మీరు చూస్తున్న పార్టీ ఆరంభం కూడా నేను 10 సంవత్సరాలు పడద్దాను. ఎందుకన్నానంటే చాలా నాకు తెలిసింది, నేను సినిమాలో సాధించడానికే ఒక దశాబ్దం పట్టినప్పుడు నాకు ఆ అజ్ఞానం లేదు. ఇది లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తే జనం చేస్తారు కాబట్టి దట్ విల్ టర్న్ ఇంటూ పొలిటికల్ డివిడెండ్ అనేది అస్సలు నాకు ఏమాత్రం అసలు దానిని ఎంటర్టైన్ చేయని వ్యక్తిని. అందరూ నన్ను చూసి జనం లక్షల మంది వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారేమో, కానీ నేను నా గురించి చాలా ఎక్కువ ఊహించుకుని నేను వెరీ లెవెల్, అంటే చాలా కాళ్ళు చాలా కిందే ఉంటాయి నాకు. సో రాజకీయాలు రాటు తెలిపారు మీరు కూడా? రాటు తెలిపోయాను కాదండి, ఇట్ ఈస్ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఇట్లాగే ఆలోచిస్తారు. కామన్ సెన్స్ పరిధి లేకపోతేనే మనం ఎక్కువ ఊహించుకుంటాం మన గురించి. సరే, ఆ 3 ఎలక్షన్స్ కు ఈ ఎలక్షన్స్ కు మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది సార్? అనుభవం. ఇప్పుడు ఓటమి రాకముందు వరకు ఒకటి, ఓటమి వచ్చిన తర్వాత మనలోనే మనకి తెలుస్తుంది కదా నేను ఎలా తీసుకుంటాం. మీ అందరికీ నేను బ్రేవ్ ఫ్రెండ్ చూపించవచ్చు, నా లోపలే ఉంది. నేను ఈ ఓటమి తట్టుకుంటే నాకు ఎలా ఉంది, బయట తిరగాలనిపిస్తుందా, అవమానంగా ఉందా, ఇన్సెక్యూరిటీ ఉందా. మొన్న చాలా కాలం మన రీసెంట్గా మా వైఫ్ ఊరిలో ముందు నా ఫోటో చూపిస్తూ ఉంది. ఆ ఫోటోలో ఏముంది అంటే, నాకు 2వ కొడుకుని పెట్టుకుని ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇలాంటి టీ గ్లాస్ పెట్టుకుని వాడికి పాలు తాగిస్తా, ఇది ఎప్పుడు తీసావు ఫోటో అన్నాను. తీసారు. తను ఏం చెప్పిందంటే, నువ్వు ఓడిపోయిన రోజున, అంటే మీరు 2019లో రిజల్ట్స్ టీవీలో ఇట్లా వస్తున్నాయి, ఇలా టీవీగా ఉంది, ఆ టీవీలో వస్తుంటే నేను ఓడిపోయాను, 2 చోట్ల ఓడిపోయాను అంటే నేను చూస్తున్నాను దాన్ని. సో నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియకుండా తను క్యాప్చర్ చేసింది. ఏంటి, నా కొడుకుని ఇట్లా పడుకులు పెట్టుకొని వాడు వచ్చినాడు 1 year అంతా ఉంటుంది, 2 years వాడికి ఇట్లా పెట్టి పట్టిస్తున్నాను. అంటే నాకు భయం లేదు ఓటమి మీద. అంటే ప్రయత్నాలు చేయకుండా మనం ఎదగాలని అనుకోవటం అవివేకం. నాకేముంది, ఎక్సలెంట్ అనుకున్నాను, ఓడిపోగానే అనుకున్నాను వాట్ ఎ ఫెంటాస్టిక్ వే టు గెట్ అ ఫుట్ హోల్డ్ అనుకున్నాను. అంటే ఓటమి ఏం చేస్తా మనిషి తాలూకు నిజస్వరూపాన్ని బయట, 2 మనిషి తాలూకు నిజస్వరూపాన్ని బయటకు వస్తాయి. ఒకటికి అధికారం ఇచ్చి చూడాలి, వాడి నిజస్వరూపం బయటకు వస్తాయి. ఇంకోటి వాడికి ఫెయిల్యూర్స్, కష్టాలు ఇచ్చి చూడాలి, వాడు ఎక్కడ నిలబడి ఉన్నాడో మనకు తెలుస్తాయి. సో నేను కాన్స్టెంట్గా నేను మెజర్ చేసుకునేది నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్ బట్ అట్ ద టైమ్స్ ఆఫ్ ఫెయిల్యూర్. కానీ చాలా తక్కువ మంది ఉంటారు కదా ఓటమికి. ఇంకెందుకు మనకు రాజకీయం? అందుకనే కదా అందరూ ఎదగలేరు, అందుకని అందరూ ఎదిగి వెళ్ళారంటే ఒక్క ఓటమికి ఇంకా అయిపోయింది, ఇంకా జరిగిపోయింది అనుకుంటే. నేను అలాంటి ఓటమిలు, ఫర్ ఎగ్జాంపుల్, నేను స్కూల్లో సరిగ్గా చదువుకోలేదు, నా ఇంట్రెస్ట్లు వేరేటిగా ఉన్నాయి. సో నేను ఇంటర్ చదవలేకపోయి నాకేమనిపించింది, ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయింది ఇది కానీ ఎక్కడ మా అన్నయ్య లాంటి వాళ్ళు వచ్చి, మా నాబాబు గారు లాంటి వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ చేశారు, బయటపడ్డాం. మేబీ ఒక వయసు వచ్చాక మన కౌన్సిలింగ్ మనమే చేసుకోవాలి, ఇంకెవరు చేయడు. సో నాకేంటంటే ఫెయిల్యూర్ ఇస్ ఎ గ్రేట్ స్టెప్పింగ్ స్టోన్. అంటే ఇలా చేయకూడదని అర్థం అవుతుంది. ఇట్స్ లైక్ థామస్ ఆల్వేస్ ఎడిసన్ ప్రతిసారి ఫెయిల్ అయిన ప్రతిసారి దిస్ నాట్ ది వే టు ఇన్వెంట్, దిస్ నాట్ ది వే టు ఇన్వెంట్. ఐ ఫీల్ ఓకే, మనం ఏం చేసాం, నేనేం సాధించాను అనుకున్నాను అంటే, ఓడిపోగానే వాట్ అచీవ్మెంట్ నేను సాధించింది అంటే, ద గ్రేటెస్ట్ థింగ్ ఐ కుడ్ అచీవ్ ఇస్ I have failed.
దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. బట్ అచీవ్ చేసింది ఏంటి మెజర్ చేసుకుంటే ఐ వాంట్ అరౌండ్ 6% to 7% ఓట్ వచ్చింది ఆన్ మై ఓన్. దట్స్ ఫస్ట్ స్టెప్. దాని తోడు ఒక బీ ఫామ్ ఇవ్వగలిగే సత్తా వచ్చింది. ఇంతమందిని ఒక 125 మందికి 130 మందికి పైగా బీ ఫామ్స్ ఇచ్చాం, అంటే అన్ని చోట నిలబెట్టగలిగాం. ఇంతమంది మనం ఒక క్యాంపెయినింగ్ చేయగలిగాం. ఇది సామాన్య విషయం కాదు. అండ్ ఐ ఫెల్ట్ ఐ టుక్ ఇట్ ఇస్ అ వెరీ పాజిటివ్ సైడ్. అంటే మనం కామ్గా కూర్చొని జడ్జిమెంట్ చేసే కాడికి కాకుండా నేను బయటకు వచ్చి పార్టీ పెట్టి నలిగి ఓడిపోవటం కూడా అది నేను తక్కువ అనుకోను. ఇట్స్ అ వెరీ ఎసెన్షియల్ ఎలిమెంట్, స్టెపింగ్ ladder towards successful path. సో 2014 కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో రిజల్ట్ అదే విధంగా ఉంటుంది అనుకోవచ్చా? దానికంటే ఎక్కువ ఉంటుంది. దానికంటే ఎక్కువ. అప్పుడు 106 సీట్లు వచ్చి ఇప్పుడు నేను ఇప్పుడు అందరు నన్ను కూడా అడుగుతారు ఇక్కడ వార్డ్స్ అని ఇవన్నీ ఉన్నాయి. నేను అలా మెజర్ చేయను. నేనేం చేస్తానంటే హోలిస్టిక్గా ఆలోచిస్తాను, సమగ్రంగా ఆలోచిస్తాను. ఇంత సగం మొత్తం మానవాళికి, లేదంటే మానవాళికి అంతా ఉండాలి, లేదంటే మనుషులందరికీ ఉండాలని కోరుకున్నాను. అందుకే నేను ఈ సీట్లు ప్రాతిపాదిక నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చాలా పెద్ద విజయం అయితే సాధించాను. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ అయినా సీట్ అన్ని రకాలుగా పెరుగుతుంది. లైక్ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వచ్చినంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ అలా నేను చాలా మంది జ్యోతిష్యులు చెప్తున్నా తెలియదు, కానీ బట్ నా గ్రౌండ్ అంటే ఏం కోరుకుంటున్నారు ఎలక్షన్ అంటే ఇది మనం వేవ్ అంటున్నది వేవ్ కాదు, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది ఇట్ ఇస్ అ సీ ఆఫ్ చేంజ్. ఏదో ఒక ఎలక్షన్ కోసం జగన్ పడకపోవటం కాదు, కాంటెంపరీ యూత్ పోస్ట్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ వాళ్ళకి అర్థమవుతుంది ఏం లూజ్ అవుతున్నాం. వాళ్ళు దేర్ ఎక్స్పోజ్ టు నాలెడ్జ్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, కడుపు వెళ్ళిపోతాం వాళ్ళకి. సో వాళ్ళ గొంతుని అయిపోయింది. నన్ను 2 వ్యక్తులు అర్థం చేసుకున్నాను. ఒకటి ఎల్డర్లీ పీపుల్, 55-60+ వాళ్ళు దాటి చేస్తారు, కొత్త జనరేషన్. ఈ మధ్యకాలంలో మిగతా జనరేషన్స్ అందరూ పరిస్థితులను చూసి మాట్లాడవచ్చు. దట్స్ హౌ ఇట్ బికమ్ సర్జ్ వచ్చింది. కానీ పాజిటివ్ ఓటు ఉందని వైఎస్ఆర్సీపీ అంటుంది. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి, రూరల్ ఏరియాస్ మాకు చాలా అడ్వాంటేజ్ ఉంది, హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళకి అది అర్థం కాదు. ఎవరు హైదరాబాద్లో ఉంటున్నారు? సారీ, మా మాట వెనక అంతర్యం ఏంటి? ఎవరు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అర్థం అంటే ఎవరండి? జనమన్నా, నాకన్నా, చంద్రబాబు గారికన్నా ఎవరన్నా? దాన్ని చంద్రబాబు గారైనా మీరైనా హైదరాబాద్ లో ఎక్కువ కాలం ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు. అవును సరే, ఓకే సరే ఒక మాట కరెక్ట్. అతను విజయవాడలో ఉన్నాడు, ప్యాలెస్ నుంచి బయటికి రాడు. అతను పరదలు కట్టుకుని తిరుగుతాడు నారాయణ లాగా. మేం కదా, నేను ఇప్పుడు ఆయన ఎప్పుడైనా సరే పాడేరులో నడిచాడు. ఆయన నువ్వు పాడేరులో కూర్చొని మాట్లాడావా? నువ్వు ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళావా? నువ్వు కూర్చోబెట్టి ఈవెన్ అతను నడిచింది కూడా ఎప్పుడు కూడా ఒక పార్లమెంటేరియన్. అతను నేను సగటు మానవులుగా నేను నడుచుకుంటూ వెళ్ళాను. అతను ఎప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ వెరైటీస్ మైనింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. నువ్వు క్షేత్రస్థాయిలో నువ్వు శివశివాని స్కూల్లో కూర్చొని నువ్వు పేపర్లు రిలీజ్ చేయగలవు, నువ్వు కూర్చొని భయపెట్టగలవు, పోలీసులను భయపెట్టగలవు ఎట్ ది ఏజ్ ఆఫ్ 19-20. మాకు అలాంటి స్థితులు మాకు ఎక్కడ ఉంటాయి? మేము ఏమంటుందండి, మేము ఎక్స్క్లూజివ్ గ్రూప్ కాదు, మేము పెట్టిబొట్ల. మా తండ్రి ఒక సాధారణ ఉద్యోగి. సో మాకున్న సగటు మనిషి కష్టాలు అతనికి ఎక్కడ తెలుస్తాయి? ఆయన సగటు ఒక ఎమ్మెల్యే కొడుకు. హైదరాబాద్లో ఉన్నావంటే ఇప్పుడు నీకు ఇలాంటిలో ఉండే వాళ్ళకి నువ్వు బయట ఎండ కష్టం ఏం తెలుస్తుంది మాట్లాడతారు, ఎట్లా అర్థం లేనిది. మరి ఏం చేస్తాం? క్యాపిటల్స్ లేవు. మేము అందరం కష్టపడి నిర్మించుకున్నాం ఒక చోట ఇల్లు. కొన్ని దశాబ్దాలు, ఒక 4-5 దశాబ్దాలు అందరం కూర్చొని హైదరాబాద్ నిర్మించుకున్నాం. జగన్ లాగా మాకు దోచేసిన డబ్బులు లేవు. ప్రతి చోట కూర్చోడానికి మేము కష్టపడి సంపాదించుకోవాలి డబ్బులు. కష్టపడి సంపాదించుకుంటే ఒక దశాబ్దం పడద్దు. నేను సినిమాలు చేయకపోతే నాకు అది కూడా కుదిరేది కాదు. ఇప్పుడు ఇల్లు అంటే ఇది ఇచ్చారంటే వాళ్ళు పాపం ఎవరో నా మీద ప్రేమతో వచ్చి మా ఇంట్లో ఉండని చెప్పి నాకు ఇచ్చారు. అది అందాక ఇక నేను ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ నేను కూర్చోబెట్టి నా సినిమాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు కట్టాలని నా సినిమాలు ఉన్నాయి కాబట్టి నేను డబ్బు సంపాదించి లేవనుకోండి, అది కూడా కట్టలేను ఇక్కడ. సో వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ ప్రధానంగా అంటారు, సంక్షేమ పథకాలు ఇంత సంక్షేమ పథకాలు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తిని అడగండి, ఒక కుటుంబాన్ని, ఒక 3 పిల్లలు ఉండే ఒక కుటుంబాన్ని అడగండి, ఒక ఆటో డ్రైవర్ని అడగండి, ఒక మత్స్యకారులను అడగండి. మత్స్యకారులు ఇప్పుడు ఇచ్చేస్తానంటారు, అది సరిపోద్దా అంటాను. ఒక బిడ్డను చదివించేస్తానంట, అది సరిపోద్ది అనుకుంటారా ఏంటి? సంవత్సరానికి నేను 10,000 రూపాయలు మన భరోసా మన ఆటో వాహన మిత్ర ఇచ్చా సరిపోద్దా? ఇవన్నీ ఎప్పుడు సహాయం అవుతాయంటే రోడ్లు సవ్యంగా ఉండి ఆటోలకి గుంతల్లో పడకుండా ఎక్స్ట్రా రిపేర్లు అవ్వకుండా
ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఇచ్చే 10,000 అదనంగా సహాయపడుతుంది. అలా కాకుండా 10,000 ఇచ్చేసి నేను మీకు అద్భుతం చేశానంటే అసలు ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే సవ్యంగా ఎవరికి ఎవరేం చేయక్కర్లేదు. నిజంగా కనుక మనకి ఎకానమీ సరిగ్గా ఉంటాయి, వాళ్ళు ఏ పొలిటికల్ లీడర్ వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వర్తిస్తే నిజంగా ఎవరు కూడా మన దేహిని అడిగే పరిస్థితులు ఎవరు ఉంటారు. కాన్స్టెంట్ వీళ్ళు ఏంటంటే డినై చేస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఒక జగన్కి ఆస్తులు ఎలా పెరిగినాయి. చిన్నప్పుడు నేను కూర్చోబెట్టి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు తాకట్లో భారతదేశం ఉంది. మా నాన్న అడిగాను. మా నాన్న కొంచెం కమ్యూనిస్ట్ పార్టీ మెంబరు, ఫార్మరు, సోషలిస్ట్ భావం అడిగితే నువ్వు పెద్దగా నువ్వు అప్పు కట్టుతూ ఉండాలి అని భయపెట్టి ఉంటావు. నాకు భయం వేసింది. మనం ఎందుకు అప్పు ఉంటాం, వాడేవాడు చేస్తానే వాడిని. తాకట్లో భారత్ ఇప్పుడు ఏముంది తాకట్టు అనేది. ఇప్పుడు నాకు చాలాసార్లు చెప్పాలనుకున్నా. చాలామంది ఏమనుకుంటారు అప్పు పెరిగిపోతే రాష్ట్రానికి కదా. నాకేమవుద్దంటే నీ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోతాయి. నువ్వు వైద్యం ఖర్చులు పెట్టుకోలేవు. నీ సంపాదనకి నువ్వు పెట్టే ఖర్చుకి నువ్వు ఖర్చు పెట్టాల్సిన దానికి ఎంత పొంతన ఎంత ఉంటుంది అంటే తేడా ఒక ఆమడ దూరం ఉంటుంది. అంటే నువ్వు ఎంత వడివడిగా నడిచినా నువ్వు ఎప్పుడు గమ్యాన్ని చేరుకోలేవు. అంటే ఎప్పుడు నీ నీడ్స్ని నువ్వు మీట్ చేయలేవు. సో వెల్ఫేర్ స్కీమ్స్ కు మీరు వ్యతిరేకమా? వెల్ఫేర్ స్కీమ్స్ కు వ్యతిరేకమా, అనుకూలమా? నో వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి. అసలు నేను చాలాసార్లు చెప్పాను. మనం ఏం చెప్తాం, ఎదుటి మనిషి బాగుండాలని కోరుకుంటాం. సర్వే జనం సుఖినో భవంతు అంటాం. ఈ దేశం తాలూకు మూల లక్షణమే అసలు సర్వే జనం సుఖినో భవంతు. నిండు నూరేళ్ళు ఉండాలంటే, నిండు నిరోళ్ళు ఉండాలంటే ఆకలితో ఉండమని కాదు కదా. అన్నం రామచంద్ర అంటే కూర్చోబెట్టి డొక్కా సీతమ్మ గారు మాకు అన్నం పెట్టమండి అంటే ఆవిడ ఏ వాసించిందని డొక్కా సీతమ్మ గారు ఆవిడ ఓట్లు వేయాలి అంటే అలాంటి అంటే బేసిక్గా ఈ నేల తాలూకు మూల లక్షణం, మూల సంస్కృతి. సో వీళ్ళందరూ కూర్చోబెట్టి మేము చేసామంటే ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు మాట్లాడుతూ ఉంటే మేము వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నానంటే వీళ్ళందరూ మర్చిపోయేదాన్ని. వృద్ధాప్య పెన్షన్ ఎవరు పెట్టారు? వృద్ధాప్య పెన్షన్ పెట్టింది దళిత నాయకుడు, మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు. వాళ్ళ తల్లి వచ్చి అడిగింది, వాళ్ళ తల్లికి ఖర్చుకి ఇవ్వకపోతే నువ్వు నాకు ఇచ్చేసావు నాన్న, నువ్వు మరి ముఖ్యమంత్రి కానీ తల్లులు నువ్వేం చేస్తావు. దట్ ట్రిగర్డ్ హిమ్ టు గివ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఇట్లా కూర్చో పెన్షన్ అంటే నేను అదే ఈ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ నీడెడ్. మనం డబ్బులు ఎప్పుడు దానం ఇవ్వగలం, ఎప్పుడు నిలబడగలం, మనకంటూ కొంత డబ్బు ఉంటే మన చేతిలో. సంపాదన లేని కాడికి నువ్వు ఎంతసేపు కూర్చోబెట్టి నేను సర్క్యూట్ హౌస్ తాకట్టు పెడతా, గవర్నమెంట్లు తాకట్టు పెడతా, ఎయిడెడ్ స్కూల్స్ మూసేస్తాను, నేను చదువుకున్న నెల్లూరులో చదువుకున్న వెంకటగిరి కాలేజీని దాన్ని డీలిస్ట్ చేస్తాను ఎయిడెడ్ స్కూల్స్ నుంచి. ఇవన్నీ చేసి నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా, సిపిఎస్ ఇవ్వకుండా, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి దాని మీద డబ్బు అవసరం లేదు, దాని మీద డబ్బు వ్యక్తిగతంగా సంపాదిస్తారు. ఎట్లా సంపాదిస్తారు సార్ వాళ్ళు? మళ్ళీ ప్రజల దగ్గర నుంచి పన్నులు వేయాలి కదా. లేదండి, సంపాదించాలంటే ప్రజల దగ్గర పన్నులు వేయాలి. మీరు అధికారంలోకి వస్తే ఎట్లా సంపాదిస్తారు? రెండోది, మీ హామీలు వాళ్ళు 3,000 పెన్షన్ అంటే మీరు 4,000 పెన్షన్ అంటారు. మీ హామీలకు ఇంకెక్కువ బడ్జెట్ ఖర్చు అవుతుంది, ఇంకా ఎక్కువ అప్పులు పాలవుతుంది. ముందస్తుగా పొలిటికల్ కరప్షన్ ఆపాలని ఫస్ట్. ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే మార్గాలు ఉన్నాయి, బోల్డంత ఉన్నాయి. ఇప్పుడు సింగపూర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ రిచ్ గవర్నమెంట్. సింగపూర్ పీపుల్ పూర్ అంటారు కానీ సింగపూర్ గవర్నమెంట్ ఇస్ దేనికి బేసిక్ అమ్యూనిటీస్, బేసిక్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ చాలా బాగా ఇస్తారు. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుంది, మీకు పెట్టుబడులు చాలా బలంగా వస్తాయి. ఇప్పుడు వ్యాపారాభివృద్ధి కావాలనుకుంటాం, డెవలప్మెంటల్ అప్రోచ్ ఉండాలి అంటే ఫస్ట్ దే యూనిట్ అ వెరీ గ్రేట్ పొలిటికల్ స్టెబిలిటీ. రాజకీయ అస్థిరత ఉండకూడదు, రాజకీయ స్థిరత్వం ఉండాలి. సో దానికి ఏం చేసాం మేము, ఈ జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎందుకు కలిసికట్టుగా వచ్చామంటే మా కనీసం ఉమ్మడి బాధ్యత 5 కోట్ల మంది ప్రజలకి స్థిరత్వం కల్పించడం. ఎప్పుడైతే స్థిరత్వం, పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నది, వీళ్ళు కొట్టుకోరలేదని ప్రభుత్వాలు దింపుకోరు. 10 మంది సింపుల్ ఒక ఇంట్లో, ఒక వీధిలో చిన్న బండ్లు పెట్టుకునే వాళ్ళు, వ్యాపారాలు రోజు కొట్టుకునే వాళ్ళు ఉంటే ఎవడు పెడతాడు, తినడానికి ఎవడు వస్తాడు? అలాగే రోజు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవడు వస్తాడు? అందుకని ఫస్ట్ ప్రైమరీస్ పొలిటికల్ స్టెబిలిటీ. అందుకు నేను తగ్గాను. ఎప్పుడైతే తగ్గానో చాలామందికి ఇట్లా ఒక ఆత్మవిశ్వాసం వస్తలేదు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టచ్చు. పెట్టుబడులు పెట్టిన వెంటనే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎనీథింగ్ ఈజ్ అ సింపుల్ ఐడియా కదండి. మనం కూర్చోబెట్టి ఓయో హోటల్ ఉంది, ఇట్ ఇస్ సింపుల్ ఐడియా, అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ డాట్స్ని కనెక్ట్ చేసేవాడు కాదు.
సో అలాగే మేము ఆలోచిస్తుంది ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ, లా అండ్ ఆర్డర్ బలంగా ఉన్న చోట ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు వస్తాయి. స్ట్రీమ్లైన్ చేయాలి. ఈ టర్మ్ లో వాళ్ళకి స్టెబిలిటీ ఉంది, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అయినా ఎందుకు మీ దృష్టిలో అచీవ్ కాలేకపోయారంటారు? అది చేయాలన్న తపన ఉండాలి కదండి. ఇప్పుడు తిరిగేయటం, అధికారం కోసం తపన పట్టడం వేరు, మార్పు కోసం తపన పట్టడం వేరు. వాళ్ళకి ఏముంది, ఇప్పుడు వచ్చి రాగానే ఏం చేశాడు, నువ్వు రివర్స్ టెండరింగ్ అని పెట్టావు, రైట్ ఫ్రమ్ పోలవరం టు ఆల్ ద కాంట్రాక్ట్స్, పట్టిసీమ అన్ని మీరు ఏదైనా తీసుకోండి. సో రోడ్లు ఇక్కడ వేసిన మన కాకినాడలో, ఇక్కడి నుంచి కాకినాడకి వెళ్ళే రోడ్డు కూడా రివర్స్ టెండరింగ్ పెట్టేసాం, రీటెండరింగ్ ఏమన్నా. అది ఏమైపోద్ది, దట్ బికమ్స్ ఇది ఎవరు మన వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బీజేపీ, నాట్ బీజేపీ, కర్ణాటకలో ఉండే ఐ థింక్ అనంతరావు ఇట్స్ అ పాలసీ టెర్రరిజం. టెర్రరైజ్ చేయటం మీరు కూర్చోబెట్టి. ఎవరైనా ఏం అడుగుతారు, ఎనీ బిజినెస్ మ్యాన్ కలిసిన ఆయన ఒక పొలిటికల్ లీడర్లో ఒక సీఎంలా మాట్లాడు, మీకు ఎంత మిగులుద్ది అంటాడు. ఇప్పుడు ఎవడైనా ఏం అడుగుతావు, నువ్వేం పని చేస్తావు అట్లా అంతే, కానీ నీకు ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు అవుద్ది, ఎంత మిగులుద్ది, ప్రశ్నలు ఎవడేస్తాడు, బిజినెస్ మ్యాన్ వేస్తాడు. ముఖ్యమంత్రి అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడికి ఏముండాలి, ఎంత సంపాదించుకుని నాకెందుకు, నాకు తద్వారా నేను నేను ఈ రిసోర్సెస్ నీకు ఇస్తున్నాను, ఇస్తున్నప్పుడు నీకు ఎంత ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, నాకు ఎంత ట్యాక్స్ వస్తుంది. ఏ స్టేట్ అని ఆలోచించి మొత్తం డెవలప్మెంట్ మీదే కాన్సన్ట్రేషన్, అందుకే 2028 వరకు పెన్షన్ పెంచట్లేదు అంటున్నారు వాళ్ళు. ఏదండి, ఈ టర్మ్ లో మొత్తం డెవలప్మెంట్ మీదే కాన్సన్ట్రేషన్. ఏ టర్మ్ లో, 19లో టర్మ్ లో, ఈ టర్మ్ లో అలా ఎలా కుదురుతుంది అలా. అందుకనే అధికారులు వద్దంటాం కదా, నీకు డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఇన్ ట్యాండమ్ కలిసిమెలిసి ఉండవు, చూడొద్దులే. నువ్వు కూర్చోబెట్టి నేను ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇన్ని కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చానంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను డబ్బులు? నేను ఒక 2 కోట్ల నా ఇల్లు తాకట్టు పెడతాను. ఆ తర్వాత కానీ ఏం చేయాలి, నేను సినిమాలు చేయగలిగా. సినిమాలు చేయడం అంటే సంపాదన, ఉత్పాదకత. నువ్వు ఒక ఉత్పాదన క్రియేట్ చేసి ఒక క్రియేషన్ ఒకటి చేసి ఒక ఉత్పాదకత పెంచి తద్వారా వచ్చిన డబ్బులు ట్యాక్సులు కట్టి నేను ఇవ్వగలిగాను. దట్ ఇస్ వెల్ఫేర్. ప్రభుత్వం చేయాల్సిన పని అదే కదా. సిన్స్ మీ రెమ్యునరేషన్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ మీరు, అయినా సరే మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అని మాట్లాడుతుంటే ఏమైనా బాధ అనిపిస్తుందా? అంటే మీరే చాలా, నాకు తెలిసి కోట్లు హైయెస్ట్ 50 crores అంటారు, 75 crores పర్ సినిమా అంటారు. బట్ రాజకీయాల్లోకి వచ్చేసరికి మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అని వాళ్ళు అలాగే. నాకు అర్థం కాదు ఏంటంటే అసలు ఎవడు ఏం తిట్టకుండా ఉండాలి ఎందుకు అనుకుంటాం? ఫండమెంటల్ ఫ్లా ఏంటంటే ఏ విధంగా తిట్టాను, ఇంకా అది నిజంగా తిట్టామండి. నువ్వు అసలు నేను తిట్టకూడదు, నా మీద విమర్శ రాకూడదు అసలు నేను అని అనుకోవడం, అలాంటి వాళ్ళు పాలిటిక్స్ రావడం అనవసరం. నాకు వాళ్ళు తిడుతుంటే నేను వింటా ఉంటాను. నాకు కొన్ని ఆనందం వేస్తే, కొన్నిసార్లు నవ్వు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు లాగి ఒకసారి చెప్పు చూపించాలనిపిస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మెనీ సర్కమ్స్టాన్స్. ఒక్కటి ప్రైమరీ ఏంటంటే నాకు కోపం రాదు. బేసిక్గా నాకు కోపం ఎప్పుడు వస్తుంటే, నన్నంటే పెద్ద కోపం రాదు నాకు. ఇంక రెచ్చిపోయి తప్పదు అనుకున్నప్పుడు మాట్లాడతాను. మిగతా వాళ్ళంటే ప్రాథమిక హక్కుల గులంగా జరుగుతున్న చాలా అంటే పవన్ కళ్యాణ్ గారు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను చాలామంది 20 సంవత్సరాలు చూశాను రాజకీయాల్లో, ఇక్కడ వచ్చి సంపాదించిన వాళ్ళే కానీ బయట నుంచి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో మీరు కూడా ఒకళ్ళు. కౌలు రైతులకు మీరు అన్నట్టు 2 చెక్ తీసుకొచ్చి ఇచ్చారు, జనసేనకు పార్టీ విరాళంగానే ఇచ్చారు. అయినా సరే ఇటువంటి విమర్శలు, ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు ఇట్లా మాట్లాడుతుంటే ఇప్పుడు మీరేం కూర్చొని బాధపడుతుంటారండి. దాన్ని వేరే వాళ్ళు కూడా వాడుతున్నారు. వాడుకోమని చెప్పి దట్ ఈస్ ద చాయిస్. నేను తిట్టట్లు వాళ్ళని, నేను తిడుతున్నాను కదా. మరి నన్ను తిట్టడానికి కూర్చోబెట్టి అంత తిడుతున్నా వాళ్ళు ఏదో ఒకటి అనుకోవటం అవివేకం కదా. నేను అంటే వాళ్ళకి ఏంటి, ఈ మాట అంటే ఇటు గాయపడుతుంది, ఈ మాట అంటే బాధపడిపోతాడు. ఐ థింక్ దే ఆర్ ఎంటైటిల్డ్ టు డూ వాట్ దే వాంటెడ్ టు సే. ఐఎమ్ ఫైన్. మొదట్లో బాధపడ్డారు కానీ ఇప్పుడు నాకు అసలు అది కూడా ఉండదు. అంటే ఇప్పుడు బాధపడతాం అంటే వాళ్ళ అన్న మాటలు నిజాలు ఉంటే అప్పుడు కూర్చోబెట్టి నాకు మా మానసికంగా కూర్చోద్దు. వాడు ఏదో ఊహించుకొని వాడు ఏదో మాట్లాడుతుంటే నేను అలా వింటా ఉంటాను. ఇప్పుడు ఎవరి గురించో మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ఇప్పుడు మీరు సినిమాల్లో సంపాదించి ఇప్పుడు రాజకీయాల్లో ఖర్చు పెడితే మీ ఫ్యామిలీలో కొంత వాళ్ళు ఏమన్నా ఆబ్జెక్ట్ చేయరా? అకీరా ఆబ్జెక్ట్ చేయడా? దానా పాపం వాళ్ళకి పాపం నిజంగా అంత లేదు. వాళ్ళు చాలా, నేను ఒక అర్బన్ వాతావరణం ఉండే ఒక సగటు ఉద్యోగ పిల్లలు ఎలా పెరుగుతారో మేము అలాగే పెంచాము. వాళ్ళకి ఎక్స్ట్రా గేమ్ చాలా ఇంకా చెప్పాలి, భయపెడతాను నేను వాళ్ళు. నాకు ఏదన్నా వాళ్ళకి ఏం చెప్పానంటే మ్యాక్సిమం ఎడ్యుకేషన్ నేను ఇవ్వగలను.
కుదిరితే ఏదైనా పాసిబిలిటీ అంటే సినిమాలు చేసి ఏదైనా కుదిరితే నీ ప్రాపర్టీ ఉంటే ఇస్తాను. యాక్చువల్లీ అసలు డిస్కషన్ రాదు, మీరు అడుగుతున్నారు కాబట్టి జస్ట్ ఊరికి లౌడ్గా మాట్లాడతాను. 1-2 సందర్భాలు చెప్తాను. నేను ఎప్పుడు ఏంటంటే నేనేమనుకుంటానంటే మేబీ విల్ లివ్ ఫర్ 24 hours మ్యాక్స్, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ వాట్. అందుకని ఏం చేశాను, నా వైఫ్కి పిల్లలకి ఇల్లు రాసి ఇచ్చేసాను. అండ్ బిఫోర్ కిరాయిలకి నేను వాళ్ళకి పేరు మీద FDs ఉంటే అవి ఇచ్చేసాను పెట్టి ఎడ్యుకేషన్కి. ఏ తండ్రిని ఏం చేయగలరు మ్యాక్సిమం. ఇప్పుడు ఎంత ఆస్తి ఇచ్చామని కాదు కానీ ఎంత నిలబెట్టుకుంటారని కదా. మా నాన్న నాకేం ఇవ్వలేదు, మా అన్నయ్య నాకు కూర్చోబెట్టి మా అన్నయ్య నాకేమీ నేర్పించాడు, స్కిల్ సెట్ ఇచ్చాడు. మా నాన్నగారు ఏమి ఇచ్చారు, నాకు ధైర్యం ఇచ్చారు. నేను దానికి మించే చేశాను, ధైర్యం ఇచ్చాను, వాళ్ళకి స్కిల్ సెట్ డెవలప్ చేశాను. బియాండ్ దట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే స్థాయికి ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఇచ్చాను నేను వాళ్ళకి. ఐ థింక్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు కూడా బయట డొనేషన్స్ నుంచి నడిచేవి, కానీ ఇక్కడ జనసేన పార్టీకి మీ కంట్రిబ్యూషన్ ఎక్కువ. మీరు అంటే ఇప్పుడు నేను అంటే నాకు ఒక ఛాలెంజ్ అయిపోయింది. అంటే నాకు మా ఫాలోవర్ ఆఫ్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ అండ్ ఐమ్ వెరీ మ్యాడ్ భక్త్ ఆఫ్ నాని పాల్కివాల్. వీళ్ళిద్దరూ ప్రైమరీ టార్గెట్ అంటే నారాయణ గురు, సబ్లైమ్ ఇప్పుడు అనలైజేషన్ ఆఫ్ కాస్ట్ అంబేద్కర్ గారు చదివిన ఇవన్నీ ఏంటంటే లాట్ ఆఫ్ బుక్స్ ఇన్ఫ్లుయెన్స్ మీ. సో నాకేముంటుంది, ఫండమెంటల్ రైట్స్ చాలా నాకు కాపాడుకోవాలని ఒకటి ఉంటుంది, డెమోక్రసీ. నేను అలా పెరిగాను. దట్స్ వై యూ కెనాట్ ఫ్రేమ్ ఇంటూ రెగ్యులర్ పొలిటికల్ లీడర్. ఇప్పుడు నాకు కూర్చోబెట్టి ఇక్కడ ఓట్లు ఉన్నాయి, వీళ్ళకి ఓట్లు, నాకు అర్థం కాదు బేసిక్గా ప్రశ్న. నాకేంటంటే మనిషి నాకు ఓకే ఓట్లు ఉంటేనే లెక్క, ఓట్లు నాకు అలా కాదు. వాళ్ళు నాకు చాలాసార్లు అబద్ధాలు చెప్తారు. అన్న నువ్వు చెప్పినందుకు ఓట్లు వేసి నాకు తెలుసు వాళ్ళు ఓట్లు వేయలేదని కూడా తెలుసు. నేను నవ్వు వినేస్తాను అంతే, అవునా అంటారు మంచిదని. కానీ ఇంత అమాయకంగా ఉంటే రాజకీయాలు నెగ్గు రావచ్చా? కాదండి, ఇదేం అమాయకత్వం కాదు, ఇది నీకు పిచ్చి బ్రాహ్మణాలు. వాళ్ళు అబద్ధాలు చెప్తున్న దాన్ని కూడా వాళ్ళు సర్వేలకు పడుకుని దట్స్ ఓకే ఫైన్. చాలా పెద్ద మనసు ఉంది దానికి. దట్స్ వాట్ మన లీడర్స్ అందరూ అలాంటి వాళ్ళే కదా. సో నాకు దాని అమాయకత్వం అనుకోకూడదు. సరే, అంటే తెలంగాణలో రీసెంట్గా ఎలక్షన్ జరిగింది, అక్కడ డెవలప్మెంట్ అయితే జరిగిందని అందరు యాక్సెప్ట్ చేస్తారు. సో డెవలప్మెంట్ జరిగినా అక్కడ ఓడిపోయింది. ఇక్కడ మీరు అంటారు డెవలప్మెంట్ జరగలేదు అంటారు, బట్ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రం అక్కడ 2000 పెన్షన్ అయితే ఇక్కడ 3000 ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు మీకు మౌలికమైన తేడా ఏంటంటే ఇక్కడ స్వేచ్ఛ భద్రత అనేది లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు ఒక అపోజిషన్ ఇప్పుడు అక్కడ ఏం చేశారు, రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు, ఇంకోటి ఇబ్బంది పెట్టారు, కొంత ఇబ్బంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏంటంటే అడుగడుగున భయభ్రాంతులు క్రియేట్ చేశారు. ఇక్కడ బేసిక్గా మనిషి ఏం కోరుకుంటాడు, స్వేచ్ఛ కోరుకుంటాడు. నువ్వు డబ్బులు ఇవ్వకపో తన బతకాలనుకుంటాడు. అలాంటి స్వేచ్ఛ భద్రతలు తీసేశారు ఇక్కడ. అండ్ అన్నిటికి మించి వనరుల్ని గుప్పిట్లో పెట్టేశారు. అక్కడెక్కడ ఆయన ఎక్స్ట్రా మాటలు ఆయన ఇచ్చింది కొంచెం చేసుకోలేకపోతే చేశారని పక్కన పెడితే ఇక్కడ ఏం చేసినట్టు నేను CPS రద్దు చేస్తాను ఆర్భాటాలు బలి. ఇక్కడ CPS రద్దు చేయాలి. ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం అంటే మీరు అంతసేపు సంక్షేమం అని కూర్చోబెట్టి ఒక డైరెక్షన్ ఇస్తున్నారు, మనం చెయ్యని మాట్లాడదాం. కానీ 99% హామీలు ఇంప్లిమెంట్ చేసామంటున్నారు వాళ్ళు. 99% ఇవన్నీ కూర్చోబెట్టి వాళ్ళు అనుకున్నారు. నువ్వు అనుకున్న 99%, ఈజ్ ఇట్ 99% ఫర్ ద పీపుల్? నువ్వు అనుకున్న 99% అది ప్రజలకు 99% అయినప్పుడు ఎస్. నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్లు చేయలే, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? 1500 మంది వెటర్నరీ డాక్టర్లు ఈ రోజున 342 మంది వెటర్నరీ డాక్టర్స్ గ్రాడ్యుయేట్ అవుతారు. వాళ్ళ కోసం నువ్వేం చేసావు? వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ కల్పించావు? ఆ సెక్షన్ ఒకటి కోపంగా ఉంటుంది, గోపాలమిత్ర అని ఉంటుంది, వాళ్ళని పెట్టుకోలేదు. నర్సింగ్ స్టాఫ్ ఒక ఇష్యూ ఉంటుంది. మీరు ఎలా వెళ్తే ప్రతి చోట ఇంక్రిమెంటల్గా డిస్సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారు. సో ఒకటి కూటమి ఇప్పుడు ఎన్నికల్లో దిగుతుంది. అసలు ఈ కూటమి జతకట్టడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్, నో డౌట్. అందులో బీజేపీ మొదట్లో సుముఖంగా లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రధానమంత్రి వైజాగ్లో మీ మీద అటాక్ జరిగినప్పుడు ప్రధానమంత్రి స్వయంగా మీతో ఫోన్లో మాట్లాడారు. సో అక్కడి నుంచి కూటమికి బీజం పడింది. బీజేపీ ఒక పర్సెప్షన్ ఏంటంటే బీజేపీ రిలక్టెంట్గా ఉంది, కూటమిలో ఉన్నా సరే 2 కాళ్ళు అటు ఇటు కాలేసి కూర్చుంది అని అంటున్నారు. అంటే పొలిటికల్ పార్టీ ప్రాసెస్లో ఉండడం, అందుకనే పాలసీ పరంగా మాట్లాడాలి, వ్యక్తిగత పరంగా మాట్లాడకూడదు. దట్ విల్ హర్ట్ దట్ స్ట్రెయిన్. హర్టింగ్ అనే పదం కంటే కూడా స్ట్రెయిన్ అవుతుంది రిలేషన్షిప్స్. సో అందుకని స్ట్రెయిన్ అయిన పరిస్థితుల్ని ఖచ్చితంగా స్ట్రెయిన్ ఉంటుంది. ఏం చేస్తాం మరి దానికి ఎలా చెప్పాలి?
ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తులు కోపాలు పెట్టుకోరు. స్ట్రెయిన్ అవుతుంది కానీ రిలేషన్షిప్, కానీ దాన్ని సరిచేయడం అంతసేపు కూర్చోబెట్టి అంటే సరైన విధానంలో వివరించాలి. ఇట్ టుక్ మీ ఫ్యూ ఇయర్స్. ఇందులో నా స్వార్థం ఏం లేదు, ఇందులో నా స్వార్థం ఏముంది అదర్ దెన్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఏపీ తప్ప నా స్వార్థం ఏముంది. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకున్నారు కలిసి. అంటే వాళ్ళకి మీరు చెప్పగా లాస్ట్లో ఫైనల్గా కన్విన్స్ అయ్యారు. చాలా చాలా చెప్పే వ్యక్తి అవ్వడం చూస్తారు కదా, ఇతనికి ఏముంది, ఇతనికి దీంట్లో ఇతని ఆబ్జెక్టివ్ ఏంటని చూస్తారు కదా. ఎవరు కూడా తక్కువ అనుభవశాలు కాదు కదా, అంత లోతైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు. పవన్ కళ్యాణ్ ప్రధానంగా మొదట్లో బీజేపీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉంటే ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రి చేయడం, మీరే ముఖ్యమంత్రిగా అండి అని మొదట్లో వాళ్ళ తరపు వాదన ఉండే కదా, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయగలిగారు? అది ఎవరు అది ఎవరు బీజేపీ నాయకులు ఎవరు చెప్పలేదు. మనం అనుకుంటే సరిపోదు కదా. ఒక ముఖ్యమంత్రి అవ్వడం అనేది నేను చెప్తాను కదా, ఒక పార్టీ నడపట్లేదు, ఒక ఆర్గానిక్ ప్రాసెస్. వాళ్ళ కోట్లాది మంది సంపూర్ణమైన సహకారం కావాలి దానికి. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఈ లాస్ట్ 1 year వైజాగ్లో మిమ్మల్ని బయటికి రాని ప్రాసెస్లో, అటాక్ జరిగిన ప్రాసెస్లో ఈ 1 year అనేది చాలా క్రూషియల్. ఈ 1 year పీరియడ్ అన్నది బీజేపీని మెల్లగా తీసుకురావడం వరకు. ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కలిసినప్పుడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వాటి మీద ఒపీనియన్ ఏంటి? జగన్ అయితే అన్ని బిల్స్లో కూడా వాళ్ళని సపోర్ట్ చేశారు. అది చాలా స్పష్టత ఉంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దోపిడీ మీద స్పష్టత ఉంది. కానీ ఒక రాష్ట్రం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, జగన్కి గుడ్డిగా సపోర్ట్ చేయడం కాదు, ఎందుకు ఫండింగ్ ఇచ్చారు వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఇవ్వకపోతే ఏమైపోతే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావు. జగన్ ఏం చేస్తాడు, నేను సంక్షేమ ఇస్తున్నాడు సహకరించాలి సింపుల్ చెప్తాడు. ఆ నిటిగ్రిటీస్ ఎవరికి అర్థమవుతాయి, వ్యవస్థను నడిపే వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళు ఏం చేశారు, ప్రజలు మాడిపోకూడదని చెప్పేసి వాళ్ళు చేయగలిగినంతా చేశారు. కొన్నిసార్లు చేతులు ఎత్తేసారు, కొన్నిసార్లు తప్పక నిలబడ్డారు. అలాగే 10,000 crores టీడీపీ టైంలో రావాల్సింది సుప్రీంకోర్టులో ఉంది, అది వచ్చి అది వెంటనే 10,000 crores రిలీజ్ చేశారు. సో అంతే. అదేంటంటే ఇది జగన్కి సహకరించడం కాదు, ఇది మన ప్రజల్ని ఉద్యోగుల్ని వీళ్ళందరినీ పరిస్థితులు ప్రభుత్వం నడపడానికి అదే భారతదేశం ప్రభుత్వం బాధ్యత కూడా అలా వదిలేలేదు చూస్తూ. ఇక్కడ దోపిడీ చేస్తున్నారని తెలిసినా కానీ ఒకసారి ఫెడరల్ స్ట్రక్చర్ నిస్సహాయత ఉంటుంది. सर आप बताइए, अभी एनडीए जो अलायंस है आंध्र प्रदेश में कितना सीट्स पार्लियामेंट में एक्सपेक्ट कर सकते हैं, असेंबली में कितना सीट एक्सपेक्ट कर सकते हैं आउट ऑफ 25? Out of 23, I know I'm not able to make out. So I can say 19 base minimum. 19. 19 20 के ज़्यादा. सो मोदी और आप चंद्रबाबू नायडू तीनों मिलके रैलीस एड्रेस कर रहे हैं, पब्लिक का रिस्पांस कैसा है? एंड बीजेपी दोनों के मतलब वाईसीपी टीडीपी दोनों बीजेपी को लगातार लास्ट 5 years से हर बिल को सपोर्ट कर रहे हैं. तो लास्ट मोमेंट में आपकी वजह से ही बीजेपी एनडीए में टीडीपी एनडीए में शामिल हो गया. नहीं, लेकिन आप ये सोचना है, सोचिए इट वुड for the people's sake. Modi ji has understood specifically the harsh realities of Andhra Pradesh. So he understands the corruption, he understood the looting, Bhrashtachar, and all these things he is quite aware. And that's why he has taken the decision. And he gave it ample time to correct himself. I think that's how we made the alliance. बट वाईएसआरसीपी लगातार पार्लियामेंट में हर बिल को सपोर्ट किया उनको, तो आगे भी अगर यहाँ हंग आए तो, या मतलब अगर आगे में वाईएसआरसीपी का जरूरत पड़े तो भी हंग का बात में छोड़िए. हंग we are coming completely forming with the complete majority. We are forming an out and out NDA government. That I promise you. No, are you talking about central में? Yes, central government. अगर हंग आए तो वाईएसआरसीपी का सपोर्ट भी लिए तो? No. Hung. My conviction is even at center, it is NDA which is coming. Maybe a few seats here and there, I don't know, but we are NDA is forming the government. Modi ji
is going to be the third time the Prime Minister. with clear majority. But With whatever majority, I can't say because I don't know about the North Indian realities. But here I'm saying we are, my gut feeling and whatever calculations I have, is about NDA alliance is coming and Modi ji is going to be the. but speculation is that first 3 phases not went well. Speculation can happen, but I firmly believe, we all firmly believe, we all wish, and that's going to happen. And this time South India will also contribute to India, because last time only Karnataka contributed. So, as I said, from Andhra Pradesh itself, we would be contributing more than 19 to 21 seats. That itself make a difference, like a big difference. So you looks like again third time Modi will become president. Modi ji will come and he is coming. So what about your role in central politics? I think you I think you want to be in Modi's cabinet. No, my priority is Andhra Pradesh, number one. AP state policy. Andhra Pradesh Rajya ka Rajniti. So you will become minister in Chandrababu Naidu cabinet, or No, that is all later. Once पहले ये खत्म करना है ये चुनाव का लड़ाई. so you are interested in AP politics only, no national politics. I love to get into national politics, not at this point of time. Not at this point. बट सब लोग ये बोलते हैं कि पवन कल्याण जी को आंध्र प्रदेश में अगर मुख्यमंत्री रहना है, नहीं है तो सेंट्रल पॉलिटिक्स जाना है, सेंट्रल मिनिस्टर बनना है. आपका फैंस ये मांग कर रहे हैं. पता नहीं फैंस क्या सोचते हैं, मैं पता नहीं, लेकिन मैं ये सोच रहा हूँ अभी आंध्र राज्य के बारे में सिर्फ मेरा सोच यही है, बस इसका डेवलपमेंट क्या है, इसको आंध्र प्रदेश को क्या करना है, बाद में 5 साल के बाद देख लेंगे. సో ఇప్పుడు ఒకటి సార్, ప్రధానంగా జనసేన తీసుకున్న సీట్ల మీద ప్రధానంగా 21 సీట్లు మాత్రమే తీసుకున్నారు. ఎక్కువ సీట్లు జనరల్గా ఏంటంటే ఏ అలయన్స్ అయినా నేను చూసిన 20 ఇయర్స్గా పాలిటిక్స్ కవర్ చేస్తున్నాను, మాకు ఇంకో 10 సీట్లు ఎక్కువ కావాలి అని బేరం చేస్తారు. మీరు తగ్గించుకున్నారు సీట్లు. No, you have met a maverick politician, so one who thinks about the people first, party later. So all the political leaders think of their party first. For me, priority is people, पहले लोग बाद में party. ఈవెన్ బీజేపీ కూడా గ్రౌండ్ లేకుండా వాళ్ళు 10 అసెంబ్లీ సీట్లు తీసుకున్నారు. वो सीनियर पार्टी, उसको भी कुछ भी चलता है बीजेपी को. దాని మీద కొంత క్రిటిసిజం కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే జనసేన శ్రేణుల నుంచి ఎక్కువ సీట్లు మనం తీసుకోవాలి, 30 సీట్లు తీసుకోవాలి, 40 సీట్లు తీసుకోవాల్సి ఉండే. Anyone who could నా మీద కామెంట్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ టు రన్ ఎ పొలిటికల్ పార్టీ. ఒక అభిప్రాయం చెప్పి 100 మందిని కన్విన్స్ చేయడానికే గజగజలాడతారు. రోడ్డు మీద కూర్చొని మాట్లాడటానికి, ఒక అభిప్రాయం ధైర్యంగా చెప్పడానికే గజగజలాడతారు. 10 మంది చేత ఓటేయించడానికే కష్టం. అలాంటిది నేను ఇన్ని లక్షల మందిని కన్విన్స్ చేయగలంటే ఏదో ఒక సత్తా, ఒక ఆలోచన ఉన్నట్టే కదా, అది ఇంక్రిమెంటల్గా పెరుగుతుంది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నానంటే దాని వెనక ఎంత ఆలోచన ఉంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది ఎలక్షన్లో? చిరంజీవి గారు మీకు 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు జనసేన పార్టీకి. చాలా సంతోషం, లీస్ట్ ఎక్స్పెక్టెడ్. నేను ఎవరి నుంచి ఏమో నిజంగా చెప్పాలంటే ఎవరి నుంచి ఏమి ఆశించాను. నేను ఏమనుకుంటానంటే నేను ఎంత చేయగలను ఆలోచిస్తాను. సరే నా కుటుంబ సభ్యులు కూడా వచ్చినప్పుడు డెఫినెట్లీ చాలా చాలా ఆనందంగా ఉంటుంది, దాంట్లో తిరుగులేదు. సో క్యాంపెయినింగ్ ఆయన కూడా వస్తారనుకున్నారు జనసేనకు సంబంధించి? నాకు తెలియలేదు, మరి ఆయన సడన్గా రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు. నేను ఆయన మద్దతు కూడా ప్రకటిస్తాను నేను ఊహించాను. అలాంటి సర్ప్రైజ్ అని ఉంటే నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఈ రోజు వరకు తెలియదు. సరే, ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. సో జనసేన శ్రేణులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ 2 డేస్లో వాళ్ళు ఏం చేయాలి ఓవరాల్గా? అంటే మీరు మిగతా ఓటర్స్ అందరికి కూడా, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు కూడా వాట్ ఈజ్ యువర్ మెసేజ్? ఇది నేను పార్టీ పెట్టాను, నన్ను ఏం చూడమంటానంటే ఒక దశాబ్దంగా ఒకటి ఎందుకు పార్టీ నడుపుతున్నాను. యాజ్ మీరు చెప్పినట్టుగానే నేను ఒక సౌత్లో వెరీ ప్రామినెంట్ అండ్ రిచెస్ట్ యాక్టర్, అంటే మంచి ఓకే మీరు ఏదైనా తీసుకుని నాకు తెలియదా ఎన్ని మిగతా వాళ్ళు, బట్ డెఫినెట్గా చాలా ఎక్కువ పారితోషికం తీసుకునే నటుని. అండ్ వీటన్నిటికంటే ముందు నేను చాలా పాపులారిటీ నేను 20 ఇంకా చెప్పాలంటే 2001కి అచీవ్ ద సూపర్ స్టార్. అలాంటి నేను వచ్చి వీళ్ళ చేత మాట అనిపించుకోవాలి, ఆడి చేత మాట అనిపించుకోవాలి. ఎందుకు అనిపించుకుంటాను? డెరిగేటెడ్ కామెంట్స్ ఆన్ మై ఫ్యామిలీ, మై వైఫ్. ఎందుకు అనిపించుకుంటానంటే ఎవరికైనా అర్థం కావాల్సింది ఈ వ్యక్తికి ఏంటి అవసరం.
నేను వెళ్తే లక్షలాది మంది గుండెలు పెట్టుకుంటారు, పచ్చబట్టు పొడిపించుకునే కొన్ని వేలాది మంది ఉంటారు. నేను ఎందుకు చేయాలంటే నీకు నేల మీద మక్కువ, ప్రేమ, భక్తి ఉంటే తప్ప చేయండి. నా డబ్బులు ఎందుకు ఇస్తానంటే నా నేలకి నేను ఇచ్చే ప్రేమ. ఒకటి నేను ట్యాక్సులు కట్టేసి అందరిలాగే సంతోషంగా ఉంటాను, రైటియస్ మైండెడ్ సిటిజన్గా ఉండొచ్చు. ఐ వాంట్ టు డూ మోర్, ఎక్కువ చేయాలనుకుంటాను. అలాంటి నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నానంటే దేనికి మాట్లాడుతున్నాను ఆలోచించుకుంటున్నాను. ఒక దశాబ్దంగా ఏమి అధికారం చూడకుండా, ఇన్ని పరిచయాలుంటే ఏదో ఉపయోగించుకోకుండా ఎందుకున్నాడు ఈ వ్యక్తి అంటే అది చూసామనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఒకటి, మీరు కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు ఇది మాకు జరగలేదని మీరు అనుకోవద్దు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. జగన్ అనే వ్యక్తి రైట్ కాదనేది రిపీటెడ్గా ప్రూవ్ అయింది. 19లో చెప్పాను నేను, 24కి అది ప్రూవ్ చేశాడు. ప్రతి వ్యవస్థని విధ్వంసం, నిర్వీర్యం చేశాడు. ఇప్పుడున్నది లాస్ట్ ఆపర్చునిటీ, జస్ట్ 48 hours. ఈ 48 hoursలో రాంగ్ నిర్ణయం తీసుకుంటే మటుకు మీ భవిష్యత్తు పోద్ది. మీ ఆస్తులు, ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటుంది, ఏముంటుంది, మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. అంటే నీ ఇంటికి ఏదైనా కేసు అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నువ్వు కోర్టుకి వెళ్ళడానికి లేదు, హైకోర్టుకి వెళ్ళాలంటాడు. ఆ పెట్టే వ్యక్తి ఎవడుంటాడు, తను ఎవరైనా నియమించుకోవచ్చు అని ఒక ఇది పెట్టుకున్నాడు, ఒక పాసిబిలిటీ. వాళ్ళు ఏమంటారంటే భూ వివాదాల పరిష్కారం అసలు దానికి దేనికి అంటారు? అలాంటప్పుడు నువ్వు పట్టా పుస్తకాల మీద నీ బొమ్మ ఏంటి? పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి గారి ఫోటో ఉండదు కదా, మరి పట్టా పుస్తకం మీద నీ బొమ్మ ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్ మీద ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది. పట్టా పుస్తకం మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. నువ్వు ఇన్ని వైలేషన్ చేసినాడు, నేను ఎలా నమ్మాలి? ఎన్ని చట్టాలు, ఎన్ని గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినా పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే ఇవేవి మనకి నిష్ప్రయోజనం అని అంబేద్కర్ గారు చెప్పింది. సో హీఈస్ కంప్లీట్లీ హీ ఎండేంజర్స్ ఎవ్రీ వన్స్ లైఫ్. అందరినీ ప్రమాదంలో పెట్టేశాడు కూడా. సో అలాంటి వ్యక్తికి మనం ఆలోచించి కూటమికి ఎందుకు ఓటు వేయాలని ఆలోచించి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, అది వారి భవిష్యత్తు కోసం. ఎంతమంది ఎందుకు తపన పడాలి, ఎందుకు తిట్లా? చాలా పర్సనల్గా మీ మీద విమర్శలు చేస్తున్నారు, బాధ అనిపిస్తుంది. నాకు అసలు అనిపించదు. నేను దేనికి ప్రిపేర్ అయ్యాను చెప్తాను. నేను మిడివల్ స్టేజెస్లో ఒక మనిషి ఎలా బతుకుతాడు, వాడి మీద కత్తులతో దాడులు చేస్తే వాటిని ఎదుర్కొని ఎదురుదాడి చేయడానికి సిద్ధం అవుతుంది. అంత మైండ్ సెట్ ఉంటుంది. సో వాట్ ఇస్ డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ అ బ్యాటిల్ వితౌట్ ఫైట్. అండ్ కత్తులు కటార్లు లేకుండా లేని యుద్ధం డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. సో మాటలు ఈటల్లో పనిచేస్తారు, మాటలు కత్తుల్లో వాడతారు, నేను వాడతాను, వాళ్ళు వాడతారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ఫెయిర్. జన సైనికులకు సంబంధించి చాలా ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్, కానీ ఓట్లలో కన్వర్ట్ కావట్లేదు. సో ఈ 2 daysలో ఖచ్చితంగా మీరు చాలా కన్వర్ట్ అయిపోయింది. మీరు ఆలోచించాల్సి అంటే 6% మీరు ఇంక్రిమెంట్లో చెప్పాను, ఇంక్రిమెంటల్ కన్వర్ట్. ఇప్పుడు మీరు లార్జ్ స్కేల్లో కన్వర్ట్ అయిపోయింది. యూ విల్ సీ ఇట్ ఇన్ May 13th. వీఆర్ విన్నింగ్ అండ్ వీఆర్ ప్రభుత్వం మేము గెలుస్తున్నాం, ఇంకా ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. దాంట్లో సందేహమే లేదు. సో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఖచ్చితంగా చాలా కీలకమైన భాగం జనసేన